నమస్తే అందరికీ, నా పేరు పూర్ణారెడ్డి. నేను మీ మోడర్న్ ఫార్మింగ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. సో ఈరోజు మనం మిరప తోటలో ఉన్నటువంటి తామర పురుగు, తెల్లదోమ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సమయంలో ఈ చలికి ఎక్కువగా మనకి తామర పురుగు, తెల్లదోమ అనేది విపరీతంగా కనిపిస్తూ ఉంటుంది మన మిరప తోటల్లో. సో మనం ఈ మిరప తోటల్లో ఎటువంటి మందులు మనం పిచికారీ చేస్తే మనకి ఈ తామర పురుగును కానీ తెల్లదోమను కానీ నివారించవచ్చు, వాటి గురించి నేను ఈరోజు మీకు చెప్తానన్నమాట. సో స్కిప్ చేయకుండా ప్రతిదీ చెప్పేది ప్రతిదీ విని ఏమేమి మందులు కొట్టాలో తెలుసుకోండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, లైక్ కొట్టండి. ఇప్పుడు నేను మీకు కాంబినేషన్స్ పక్కా చెప్తాను. ఆ కాంబినేషన్స్ అనేవి ఎలాంటి కాంబినేషన్స్ వాడితే మనకి చాలా బాగుంటుంది అనే దాని గురించి నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. అందరూ స్కిప్ చేయకుండా వినండి. ముఖ్యంగా ఇప్పుడు మిరప తోటల్లో నల్ల తామర పురుగు ఉంటుంది కాబట్టి పోలీస్లోకి మనం పక్కా వాడాల్సింది బైఫెంజా. ట్రాక్టర్ బ్రాండ్ వాడిది బైఫెంజా. అయితే ఈ పోలీస్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 100 గ్రాములు వాడతాము. అలా ఈ బైఫెంజా వచ్చేసి ఎకరానికి వచ్చేసి 250 ml వాడతాం. ఈ 2 మందులు కలిపి ఫస్ట్ స్ప్రే చేయండి. తర్వాత మరలా మనం ఇంకో మందు గురించి చెప్తాం. అయితే తర్వాత మందు వచ్చేసి ఎస్ఎల్ఆర్. ఈ ఎస్ఎల్ఆర్లోకి రోగార్ యాడ్ చేసుకోండి. ఈ రోగార్ ఎందుకంటే ఈ రోగార్ వల్ల మనకి గుడ్లు, ఇప్పుడు తామర పురుగు కానీ ఏదైనా కానీ సంథింగ్ పురుగు ఏమన్నా గుడ్లు పెడుతుంది కదా, ఆ గుడ్లు అనే వాటిని కిల్ చేస్తుంది అనమాట. అంటే ఆ గుడ్లని కిల్ చేయడం వల్ల తర్వాత వచ్చే సంతతిని ఆపేస్తుంది. అందుకే మనం ఎస్ఎల్ఆర్లోకి రోగార్ని యాడ్ చేసుకుంటున్నాం. దీని తర్వాత ఈ స్ప్రే తర్వాత మళ్ళీ మనం కీఫన్ వచ్చేసి ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ యూజ్ చేస్తాం. దానితోపాటు మనం ఫాస్మైట్, మీకు ఫాస్మైట్ ఐడియానే ఉంటుంది. ఈ ఫాస్మైట్ కూడా ఎకరానికి వచ్చేసి 1/2 లీటర్ వాడతాం. అంటే కీఫన్ ప్లస్ ఫాస్మైట్ ఈ 2 కలిపి మిక్స్ చేసి మనం మిరపతోటలో స్ప్రే చేయడం ద్వారా మనం తామర పురుగుని అరికట్టవచ్చు. ఇలా 3 మందులు, అలానే ఈ 3 కాంబినేషన్లు, అంటే ఫస్ట్ మనం పోలీసు బైఫెంజా చెప్పేసాం, నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ రోగార్ చెప్పేసాం, నెక్స్ట్ కీఫను అండి ఫాస్మైట్. ఇట్లా కాంబినేషన్స్ మందులు వాడడం ద్వారా మనం తామర పురుగు మీద పెద్ద యుద్ధమే చేసేయచ్చు. ఎందుకంటే ఆ యుద్ధంలో మనమే గెలిచేది, తామర పురుగు ఏం గెలవదు. సో స్ప్రేయింగ్స్ ఇలా స్ప్రే చేయండి. ఇప్పుడు మనం కనిపిస్తుంది కదా ఈ మిరపతోట. ఈ మిరపతోట ఎవరితో కాదండి, మా సొంత మిరపతోట. అంటే మా నాన్న రైతు. ఏ మందులు పడితే ఆ మందులు మేము కొట్టాం. సో మేము ఎటువంటి మందులైతే వాడుతున్నామో అటువంటి మందులే మీకు చెప్తాం. అర్థమైందా? ఏదో కంపెనీని మేము ప్రమోట్ చేయడానికి కానీ దీనికి కానీ మేమైతే చెప్పం. ఓన్లీ మా పొలంలో ఎటువంటి మందులు వాడతామో అటువంటి మందులే మేము మీకు చెప్తున్నాము. సో ఆ స్ప్రేయింగ్స్ చేసుకోండి. ఇంకొకటి